నల్గొండ జిల్లా పానగల్లోని ఉదయ సముద్రం చెరువు వద్ద సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరినప్పటికీ జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులు నింపడం లేదని, మేజర్లు డిస్ట్రిబ్యూటర్ల కింద నీళ్లు విడుదల చేయడం లేదన్నారు. పానగల్లు ఏఎంఆర్పీ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలోని దేవరకొండ, నల్గొండ, నకిరికల్ నియోజకవర్గాల్లో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందటం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పీ పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పీ కాలువ ఎప్పుడు ఇంటికి రావట్లేదు. ఆవిడ ఉదయ సముద్రం పోసిపై కనబడుతుంది మనకు. నేను ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం, ఏఎంఆర్పీ పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో, అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ప్రాంత రైతులకు వెంటనే